ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జ్ఞానతిమరందస్య జ్ఞానాంజనజనాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురువే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామిన్నితి నామిని. నమో ఆచార్య బాలాయ నితాయ గురుప్రదాయ గౌరగతామదాయ నగరగ్రామదాయ. నమో ఓం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామిని. నమస్తే సారస్వతి దేవి గౌరవాన్ని ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తులు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద్ కీ హరే కృష్ణ. ఈరోజు చాలా మంచి శుభదినం, మంచి మాసము. ఏ మాసము? ధనుర్మాసము. హరిహరి బోల్. ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుర్మాసంలో ప్రవేశిస్తాడు అన్నమాట. కాబట్టి ఈ యొక్క ధనురాశిలో ప్రవేశిస్తారు కాబట్టి ధనుర్మాసం అంటారు. ఈ యొక్క ధనుర్మాసంలో చాలా విశేషమైన అర్థాలు ఉంది, విశేషమైన ఫలితాలు ఉందన్నమాట. అదేంటో కొద్దిగా మనం చూద్దాం. ధనుర్మాసంలో మామూలుగా మనకి మాసాలు వచ్చి చైత్ర వైగాసం అట్లా మొదలవుతుందన్నమాట. కానీ ఈ ఆధ్యాత్మిక ఒక పంచాక్షర ఈ ప్రకారం కూడా ధనుర్మాసాన్ని మొదటి మాసంగా పిలుస్తారన్నమాట. మార్గశీర్ష మాసం అంట. మార్గశీర మాసం అంటే ఈ యొక్క ధనుర్మాసాన్ని మార్గశీర మాసం అంటారు. కొందరు దీన్ని శూన్య మాసం కూడా అంటారు అన్నమాట. శూన్య మాసం అంటే ఏమి? ఇది శుభకార్యాలకు దేనికి పనికిరాదు. ఈ మాసంలో ఇంటి గృహప్రవేశం కానీ పెళ్ళిళ్ళు కానీ ఇంకా శుభకార్యాలు కూడా ఏది చేయకూడదు. ఇది శూన్య మాసం అంటారు. అది శూన్య మాసం కాదు. తమిళలో చెప్పాలంటే పీడ, తెలుగులో చెప్తారు పీడ నెల అంటారు అనమాట. పీడ నెల అంటే తమిళంలో పీడుడై మాసం అంటారు. పీడుడై మాసం అంటే గొప్ప ఫలితం ఇచ్చే మాసం అర్థం అర్థం. ఎందుకంటే ఈ యొక్క శూన్య మాసానికి శూన్యాన్ని సున్నాని చెప్తాం, పూజ్యం అని చెప్తాం, పూజ అని చెప్తాం. పూజ్యం జీరో. పూజ్యం అంటే పూజ అంటే ఇది పూజ చేసేదానికోసం ఉండే ప్రత్యేకమైన మాసం, దాని అర్థం అంట. అంటే పూజ అంటే ఎవరిని వర్షిప్ చేయాలంటే వర్షిప్ అనేది విష్ణువు అంటే శ్రీకృష్ణ భగవాన్ని వర్షిప్ చేయాలి. ఇంకెవరిని చేసే వర్షిప్ కాదనమాట. కాబట్టి ఇక్కడ ఈ పూజ ఎవరికి చేయాలంటే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్ పూజించాలి. కాబట్టి ఈ మాసంలో మామూలుగా వచ్చి చైత్ర మాసంలో రాముడు వనవాసం వెళ్ళి చైత్ర మాసం వచ్చి పట్టాభిషేకం చేసుకుంటాడు. ఆ పట్టాభిషేకం చేసుకునేటప్పుడు రాముడు రాక కోసము భక్తులు కాసుకోవాలన్నమాట. అంటే 5 ప్రవాసులందరూ కాసుకుంటారు అనమాట. అయ్యో రాముడు చేసుకోవాలని కాపెట్టుకుంటారు. కానీ ఈ మాసం స్పెషల్గా ఏం చెప్తారంటే ఇక్కడ కృష్ణుడు కాసుకుంటాడంట నా భక్తులు రావాలనేసి. అంటే అక్కడేమో భక్తులు కాసుకుంటారు. అది చైత్ర మాసంలో వస్తుందన్నమాట. శ్రీరామనవమి అది పట్టాభిషేకం చేస్తూ ఉన్నాం. ఆ యొక్క మాసంలో భగవంతుడు కోసము భక్తులు కాసుకుంటారు అన్నమాట. ఆయన దర్శనార్థం ఆయన చేసుకోవడానికి. కానీ ఇక్కడ ఈ మాసంలో ఏం గొప్పతనం అంటే భక్తుల కోసం భగవంతుడు కాసుకుంటారంట. హరివో. ఎందుకంటే విశిష్టత ఈ మాసంలో అసలు ఉత్తరాయణం దక్షిణాయనం చెప్తారన్నమాట. ఉత్తరాయణం దక్షిణాయనం అంటే ఉత్తరాయణం 6 నెలలు ఉంటుంది, దక్షిణాయనం 6 నెలలు ఉంటుంది. ఉత్తరాయణప్పుడు భగవంతుడు నిద్రించి పైకి లేస్తాడనమాట. దక్షిణప్పుడైనా విశ్రాంతి తీసుకుంటారని చెప్తారు. ఇక్కడ ఈ ఉత్తరాయణంలో ఈ యొక్క వైకుంఠ ఏకాదశి వస్తుంది. వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వస్తుంది? ఉత్తరాయణం పుణ్యకాలం వస్తుంది. ఈ యొక్క ఉత్తరాయణంలో వైకుంఠ ఏకాదశి అంటే అర్థం అంటే డైరెక్ట్ గా భగవంతుడితో పాటు మన వైకుంఠ
చూడడానికి వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా చాలా ప్రతీతి అనమాట, చాలా ప్రత్యేకత ఈ మాసంలో. కాబట్టి ప్రతి మందిరంలో కూడా అంటే గతంలో మధు కైరవ అని ఇద్దరు రాక్షసులు ఉన్నారన్నమాట. వాళ్ళు ఎప్పుడు మునుల ఋషులను ఇబ్బంది పెడుతుంటారు. ఎందుకంటే బలవంతుడు ఎప్పుడు బలహీన వాళ్ళని తొక్కుతూనే ఉంటారు. బలవంతుడు ఎప్పుడు బలహీనలు తొక్కుతూ ఉంటారు. బలహీనలు ఎవరు అంటే ఏ జోలికి పోకుండా ఉండాలి బలహీనలు. ఈ కాలంలో కూడా అంతే అంతే కదా. నా బతికి నేను బతుకుంటే బతికినారు. ఆ కాలంలో కూడా అంతే. వాళ్ళు నామరూపంలో హరే కృష్ణ 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 హరే హరే రామ 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 భగవన్నామస్మరణ చేసుకుంటూ భగవంతుడి సేవ చేస్తూ తన జీవితాన్ని గడుపుతున్న భక్తులంటే ఈ రాక్షసులు కలిశారనమాట. వాళ్ళు పోయాడు నీ దేవుడు రమ్మను అంటే పటాలు కొట్టేది, వాళ్ళని ఇబ్బంది పెట్టేది. నీ దేవుడిని చూపించు, నీ దేవుడిని రమ్మను అంటున్నట్టుగా ప్రతి ఒక్కరు వెళ్ళి కూడా ఈ యొక్క విష్ణువు ప్రార్థిస్తారనమాట. వీళ్ళు మనుషులతో మాత్రం కాకుండా ఏకంగా దేవలోకాలకు వెళ్ళి దేవేంద్రుడిని ఇంకిద్దరు దేవతలు కూడా చాలా ఇబ్బంది పెట్టేవారు అనమాట. ఇంకా అందరూ ఎవరు ఇబ్బంది పడితే కూడా వెంటనే ఆపద కాలంలో కృష్ణారామ అనుకుంటారు. కాబట్టి వాళ్ళు వెళ్ళి విష్ణుని ప్రార్థిస్తే అతనికి 3 కాలం వచ్చినప్పుడు అతను నేను స్మాష్ చేస్తాను చెప్తారు అనమాట. అలా వీళ్ళు ఇన్ని చేసేది సరిపోక వాళ్ళకి ఆ ఒక టైం వచ్చినప్పుడు భగవంతుడు ఇక్కడ ఆయుర్వేదం తీసుకుంటాడు. ఒక హైగ్రీవ స్వామి అవతారం తీసుకుంటారు అన్నమాట. వచ్చి వాళ్ళిద్దరిని సంహరిస్తారు. సంహరించినప్పుడు వాళ్ళు చనిపోయే ఒక తరుణంలో ఆ టైంలో శరణాగతులు అవుతారనమాట. చనిపోయేటప్పుడు అంటే బతికినాళ్ళు కూడా ఎక్కువ ఉలికిపాటి అన్ని చేస్తారనమాట. చచ్చిపోయేటప్పుడు చాలా మంది కూడా శరణాగతులు అవుతారనమాట. ఇటు స్వయంగా భగవంతుడు సంహరిస్తున్నారు కాబట్టి వాళ్ళ శరణాగతి వెంటనే కూడా ఆ భగవంతుడు స్వీకరించినాడు. కాబట్టి సరే మీకేం కావాలంటే నన్ను దయచేసి ముక్తిని ప్రసాదించిన స్వామి అని అడుగుతారు. అప్పుడు ఈ యొక్క ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి వస్తుంది. అప్పుడు నేను వైకుంఠం వెళ్తాను, నా వెనకాల మీరు ఫాలో అయిపోండి అటనేసి మధు కైడవ ఇద్దరు చెప్తారనమాట. శ్రీ మహావిష్ణు అంటే హయగ్రీవ స్వామి. అలాగనే ఈ యొక్క ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి తిథి వచ్చినప్పుడు ఈ యొక్క విద్యుడితో పాటు కూడా హయగ్రీవ స్వామి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రార్థపడతారు అనమాట. స్వామి ఎలాగైతే మేము అసుర స్థాయిలో ఉన్న మాకు ఇంత ముక్తిని ప్రసాదించినావు, కానీ ఇదే ముక్తి మానవులందరికీ కూడా ఎవరైతే నీ యొక్క అనుచరులు ఉండే వాళ్ళందరూ కూడా ఈ యొక్క భాగ్యం కల్పిస్తే బాగుంటుంది అటని రాక్షసులు ప్రార్థించారంట. చూడండి, ఆ రాక్షసుని కూడా మంచి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనకి అలాగే ఈ మాసంలో ధనుర్మాసంలో ఎవరైతే ఈ యొక్క నెలంతా కూడా బ్రహ్మ ముహూర్తులు లేయగలగలరో, బ్రహ్మ ముహూర్తులు లేస్తారో, ఎవరైతే ఈ యొక్క బ్రహ్మ ముహూర్తులు నా నామస్మరణ చేస్తారో హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే, ఎవరైతే ఈ బ్రహ్మ ముహూర్తంలో నామస్మరణతో పాటు నృత్యం చేస్తారో, ఎవరితో నృత్యంతో పాటు శ్రవణ చేస్తారో, ఎవరైతే ఈ యొక్క మాసమంతా కూడా మంచి మంచి ఇంటి ముందర ముగ్గులు వేసి అలంకరిస్తారు, ఎవరైతే మంచి మంచి ఒక ప్రసాద నైవేద్యం సమర్పిస్తారో అటువంటి వాళ్ళు కూడా ఈ మన నెలంత పొడుకు అంటే 30 రోజులు ధనుర్మాసం ఉంటుంది. ఈ 30 రోజుల పాటు ఎవరైతే ఈ యొక్క పనులు చేస్తారో వాళ్ళకి వైకుంఠం రావడానికి నేను అనుమతిస్తున్నాను, వాళ్ళకి వరం ఇస్తున్నాను అని భగవంతుడు వాళ్ళకి వరం చేస్తారు అనమాట. వాళ్ళు సంతోషమై వైకుంఠ వాసులు అయిపోతారు. అలాగే ఈ మాసంలో మనం నిద్ర మేలుకోవడం అనేది అంత సామాన్యం కాదు. ఎందుకంటే మనకి చాలా బెనిఫిట్స్ వస్తున్నాయి ఈ మాసం. ఎందుకు బెనిఫిట్స్ అంటే మామూలుగా మనం ఏ పూజలు చేసా కూడా ప్రతి పూజకు కూడా ఏమిటుంటుందో దానికి ఒక గొప్ప ఫలితం వస్తుందన్నమాట. ఆ ఫలితం వచ్చేటప్పుడు దేవతలు అంటే ప్రత్యేకించి దేవేంద్రుడు ఏదైనా భక్తులు తన భక్తి చేసుకుంటే ఆయన ఓర్చుకోడు అనమాట. ఎందుకు ఓర్చుకోడు? ఎక్కడ ఆయనకి ఇబ్బంది ఉందో అతన్నట్టుగా ఇతర దేవతలు కూడా ఎవరి దేవతలు అంటే అదంతా ఉండే దేవతలు వాళ్ళంతా స్థిర నివాసులు కాదనమాట. వాళ్ళు కూడా మారిపోతూ ఉంటారు. వాళ్ళకు డ్యూటీ అది. మనకంటే రిటైర్మెంట్ ఉందో వాళ్ళకు కూడా రిటైర్మెంట్ ఉంటుంది.
కానీ అంత రిటైర్మెంట్ లోపల వెళ్ళిపోకూడదు కదా, అటన్నిటిగా వాళ్ళు గమనిస్తూ ఉంటారు. అందుకే విశ్వామిత్ర మహర్షి తపస్సు చేసినప్పుడు మేనకను పంపిస్తాడు, రమ్మను పంపిస్తాడు, ఎవరెవరు పంపించి వాళ్ళ తపోని ఎటువంటి చెడగొడతారు అనమాట. అశ్వమేధం చేస్తాడు, అశ్వం దాచిపెడతాడు, అంబరీషుడు అశ్వమేధం చేస్తుంటాడు, అశ్వం దాచిపెట్టేస్తాడు, ఇలా చాలా పనులు చేస్తుంటారు అనమాట. కానీ అటువంటి దేవతలు సైతం ఈ నెలంతా వాళ్ళకి ఇది బ్రహ్మ ముహూర్తం సమానం. ఈ నెల రోజులు దేవతలకి బ్రహ్మ ముహూర్తం. మనకు బ్రహ్మ ముహూర్తం ఎన్ని నిమిషాలు? 4:30 నుంచి 6 వరకు అనుకుంటాం. కానీ ఒక ముహూర్త కాలం అంటారు. ముహూర్తం అంటే 48 నిమిషాలు. ఆ 40 నిమిషాలు ఒక ముహూర్తం అంటారు. ఆ ముహూర్తం కాలం వాళ్ళు భక్తి సేవలు ఉంటారు అనమాట. ఈ బ్రహ్మ ముహూర్తం అంటే ఉదాహరణకి మన 6 నెలలు దేవతలకి ఒక పగలు, మరొక 6 నెలలు దేవతలకి ఒక రాత్రి. అయితే మనకు 6 నెలలు, అందుకు ఉత్తరాయణ దక్షిణ అంటే స్వామి అందుకు పనుకున్నారు. దక్షిణ ఎందుకు పనుకుంటారంటే వాళ్ళు రాత్రి కాబట్టి వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు, ఉత్తరాయణం మేలుకుంటారు అనమాట. అంటే 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి. మనకు ఒక సంవత్సరంలో వాళ్ళకి ఒక్క రోజు. ఏదైతే మనకు బ్రహ్మ ముహూర్తం ఈ 4:30 ఉందో ఇది వాళ్ళకి బ్రహ్మ ముహూర్తం. అంటే 4 రోజుల పాటు వాళ్ళకి బ్రహ్మ ముహూర్తం లెక్క. ఈ 30 రోజులు కలిపి ఈ ధనుర్మాసం అంతా కూడా వాళ్ళకి బ్రహ్మ ముహూర్తంతో సమానం. అంటే ఒక బ్రహ్మ ముహూర్తం వాళ్ళకి ఒక 40 నిమిషాలు ఒక ముహూర్తం పాటు సమానం అన్నమాట ఈ 4 రోజుల పాటు. కాబట్టి ఇటువంటి వాళ్ళు కూడా దేవతలు సైతం కూడా ఇప్పుడు అంతా కూడా బిజీగా ఏం చేస్తారు, మనలాగా నిద్రలు వేసుకునేసి వర్షం చేస్తూ మనం పూజ చేస్తే ఎలా ఉంటాం వాళ్ళు కూడా అలా పూజ చేసుకుంటుంటారు అనమాట. అలాంటప్పుడు సత్వగుణం ఉంటారంట. వాళ్ళు ఎవరిని కీడి చేయాలని అనిపించదంట. అంటే ఎవరైనా భక్తి చేసుకుంటే కూడా వాళ్ళకి ప్రోత్సహిస్తారు తప్పే వాళ్ళు కింద చేర్చాలని అనుకోరంట. కాబట్టి ఈ మాసం మనం చేసుకునే జపతపాలన్నీ కూడా పూర్తి ఫలితం కూడా మనకు వచ్చి చేరుతుంది అంటారు అనమాట. ఎంత గొప్ప ఒక కృప చూడండి. ఈ నెలంతా కూడా మనం చేస్తే. కానీ దీనిలో ఇంకొకటి ఏంటంటే మనం ఈ యొక్క ధనుర్మాసంలో మనం కేవలం ఒక్కరోజు ఒక ముహూర్తం పాటు నిద్రలేస్తే ఆ నిద్రలేసడానికి 1000 సంవత్సరాలు భక్తి చేసినంత ఫలితం వస్తుంది. హరి బో ఎన్ని రోజుల ఫలితమో? 1000 సంవత్సరాల పాటు భక్తి చేసిన ఫలితము ఈ బ్రహ్మ ముహూర్తంలో మనం నిద్రలేసి మనం ఏదైతే పూజా కార్యక్రమాలు ఏదైతే జపతపాలు ఉందో అవన్నీ చేసుకుంటే మన కర్తవ్యం నిర్వర్తిస్తే ఏమవుతుందంటే ఒక్కరోజు ఈక్వల్ టు 1000 సంవత్సరాలు మనం చేసుకున్న తపో బలాన్ని మనకి ఇస్తుందంట. కానీ అందుకనే సామాన్యంగా ఈ మాసాన్ని అంత సామాన్యం చేయలేదు. ఎందుకంటే ఈ మాసంలో మనకు 4-5 రోజులు వస్తే మాట్లాడతాం, మళ్ళీ 5 రోజులు జ్వరం వస్తుంది, దగ్గు వస్తుంది. మనకి ఏ పని జరిగినా 10-15 రోజులు వాళ్ళు మెల్లిగా పేషెంట్ అవుతారు అనమాట. 10-15 రోజులకి మెల్లిగా పేషెంట్ లాగా అవుతారు. కానీ అది పేషెంట్ కావడం అనమాట. మన బాడీ రీకరెక్షన్ జరుగుతూ ఉంటుంది. రీకరెక్షన్ అంటే ఇప్పుడు ఫ్యాన్ వేస్తాము, ఒక ఇంట్లో ఫ్యాన్ వేస్తాం. ఫ్యాన్ వేసినప్పుడు ఆ డస్ట్ పైకి లేస్తుంది అనమాట. కంటికి కనపడిన డస్ట్ కన్నుకి కనబడే డస్ట్ కూడా లేస్తుంది. ఆ కనపడిన డ్రెస్ కనపడకుండా ఉండే డస్ట్ ఏమవుతుందంటే మనకి అని దగ్గులు తుమ్ములు వస్తుంది. అది మన కంటికి కనబడి దాని ప్రభావం మనకు ఉంటుంది అనమాట. కాబట్టి ఆ రకంగా మనం ఈ ముహూర్తం పాటు మనం చేసుకుని ఈ బ్రహ్మముహూర్తం వేస్తాం కాబట్టి మనకి ఖచ్చితంగా ఈ ఆరోగ్య పరిస్థితి ఆ దగ్గులు తుమ్ము లాంటిది ఇవి వస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకు వస్తుందంటే అప్పుడు మనం క్లీన్ అవుతాం, మన బాడీ క్లీన్ అవుతాం. ఇంకా చెప్పాలంటే సైంటిఫిక్ రీజన్ గా చెప్పాలంటే ఈ యొక్క ధనుర్మాసంలో పైన అంటే ఓజోన్ పొర ఒకటి ఉంటుంది. ఓజోన్ పొర తర్వాత మనకి ఆక్సిజన్ వస్తుంది అనమాట. మనకి ఇక్కడ 0.2 అంటారనమాట. ఆక్సిజన్ పర్సెంట్ 0.2 అంటారు అనమాట. కానీ ఓజోన్ పొరకి పైన 0.3 ఉంటుందంట. అది ఇంకా ప్యూర్ ఆక్సిజన్, అంటే చాలా శక్తివంతమైన ఆక్సిజన్ ఉంటుంది. అది ఈ ధనుర్మాసంలో ఆక్సిజన్ ఓజోన్ పొర కింద దిగుతుందంట. అంటే మనకి అందుబాటులోకి వస్తుంది దగ్గరగా. అందుకే మనకి ఏమవుతుందంటే మనకి ఎండ పెద్ద తగలదు. ఎండ ఎందుకు తగలదంటే ఓజోన్ పొర మనకు దగ్గరగా ఉంటుంది. ఓజోన్ పొర దూరంగా ఉన్నప్పుడు దాని ఎండ ప్రభావం మనకి ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ ఓజోన్ పొర మనకు దగ్గరకు వస్తుంది
వస్తుంది కాబట్టి ఈ నెల రోజుల పాటు కూడా మన ఎండకి మితంగానే ఉంటుంది, పెద్దగా ఎండకు రాదు. అప్పుడు మనం ఈ పీల్చుకునేది ఏదైతే O3 అంటే ఓజోన్ పొర పైనుండి ఒక ప్యూర్ ఆక్సిజన్ ఉందో దాన్ని పీల్చుకుంటే అది మనకి దేహాన్ని దృఢం చేస్తుంది. ఈ నెల రోజుల పాటు తప్పించుకునేసి వాడు కానీ లేసి చేయగలిగితే వాడు హాస్పిటల్ పోయేది చాలా వరకు తగ్గిపోతుంది. ఎలా చేయాలా అంటే పూర్వంలో ఎలా చేసేవాళ్ళు, చిన్నతనంలో ప్రతి ఒక్క పెరుమాళ మందిరంలో విష్ణు ఆలయంలో దీపస్తంభం పెట్టి దానికి ఒక వ్యక్తి వేసుకునేసి దానికి వెలిగించుకునేసి భగవంతుడికి భజన చేస్తూ నడిచేవాళ్ళు అనమాట. వాకింగ్ చేయాలంట. అది భగవంతుడికి వాకింగ్ అంటే వాకింగ్ చేయాలంటే మన వాళ్ళంతా తిరుగుతారు చూడండి, కుక్కను పట్టుకునేసి లేదు పార్కులు వెనకాల తిరుగుతారు, అది కాదు. అది వాకింగ్ కాదు. వాకింగ్ అంటే ఆధ్యాత్మికతంలో ఒక వాకింగ్ అనే నృత్యంతో సమానం. అలా భజన చేస్తూ భగవంతనామం కీర్తిస్తూ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అలా నడవాలి. అలా నడిస్తే అవుతుందంటే మన బాడీ మొత్తం కూడా ప్యూరిఫై అవుతుంది. 40 రోజుల పాటు మన వాళ్ళ కాని పని ఎవరంటే నిద్రలేయడం మన వాళ్ళ కాదు మెయిన్లీ. అంటే అంత సామాన్య విషయం కాదు, ఇది వ్యర్థం. అందుకే ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరు తలుపు దొరుకుతుంది అనమాట. గోదాదేవి మనం తలుపు పెట్టినా లేం కదా. ఫోన్ పెట్టుకుంటాం, అలారం పెట్టుకుంటాం. ఏం పెట్టుకుంటాము? 5 గంటలకు అలారం పెట్టుకుని 4 గంటలకు అలారం పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం? లేచేదానికి కదా, ఆపడానికి. లేచి ఆపేసి మనం పడుకుంటాం. సరే పొరపాటు 4 సార్లు పోయింది, 4 సార్లు ఆపేసి 4 సార్లు పడుకుంటాం తప్పితే లేచేదానికి కదా అలారం పెట్టేది, ఆపడానికి అలారం పెట్టుకుంటాం. అలా కాదనమాట. ఏమైపోయి ప్రతి ఇంట్లో తట్టుతుంది. ఎందుకు తడుతుంది అంటే తెలుసా? అమ్మవారు గోదాదేవి సాక్షాత్తు భూదేవితో సమానం అన్నమాట. భూదేవి యొక్క ఎక్స్పాన్షన్ అన్నమాట. భూదేవి ఎప్పుడైతే భూదేవిని అపహరించుకునేసి హిరణ్యాక్షుడు భూగర్భాలు దాచి పెట్టాడో అప్పుడు వరాహ రూపమూర్తి అయి స్వామి అమ్మవారిని రక్షించి వచ్చినప్పుడు ఆయన ఒక భీకరమైన రూపం చూసి ఆయన ఒక ఇది చూసి భయపడి ఉడుకుతుందంట. ఉడికినప్పుడు ఆయన వరాహస్వామి ఆమెని దగ్గరగా ప్రేమతో ఆలింగనం చేసుకుంటాడు. ఆలింగనం చేసి దగ్గర చేసుకుంటారు అనమాట. తన తొడ మీద కొంచెం పెట్టుకుని ఆలింగనం చేసుకుంటారంట. అప్పుడు ఆమె ఎంతో చాలా భయాన్ని వెళ్ళిపోయేసి చాలా ఆనందాన్ని తృప్తిని అనుభవిస్తుందంట. ఆమె కోరుకుంటుందంట, స్వామి ఇటువంటి ఆనందాన్ని ప్రతి ఒక్క మన బిడ్డలకు కూడా ఇవ్వాలా అని కోరుకుంటుందంట. హరిహరి బోల్. దానికి అమ్మా నేను తండ్రి, నేను ఆలింగనం చేసుకుంటా, కానీ వాళ్ళు నన్ను చూసి భయపడతారు, నా దగ్గర రారు. అంతే కదా. తండ్రి అంటే మనందరూ కూడా కొద్దిగా భయమే. అమ్మతో ఉన్నంత చనువుగా నాన్నతో ఉండలేము. ఎందుకు ఉండలేము అంటే నాయన కొద్దిగా మెయింటైన్ చేయాలి. నాన్న పోస్ట్ అది అంత దగ్గరకు ఉండలేరు అనమాట. అమ్మనంత చనువుగా ఉండలేరు. ఎందుకంటే వాళ్ళు బాగుపరచాలంటే కొద్దిగా కండిషన్గా ఉండాలి కాబట్టి అక్కడ ఉంటారనమాట. కాబట్టి నేను చెప్పడానికంటే నువ్వు తల్లివై అదే కరుణతో నువ్వు వాళ్ళకి నేర్పించినావంటే వాళ్ళు నేర్చుకునేస్తే వాళ్ళు భక్తులు అవుతారు. దానికి ఒక అవకాశం తీసుకునేసి నువ్వు జన్మ తీసుకో, నన్ను విడిచిపోతాను బాధపడకుండా నువ్వు ఒక జన్మ తీసుకుంటావు భూలోకంలో. అప్పుడు గరుడకు కూడా కోరుకుందనమాట. గరుడకి ఏం కోరుకుందంటే నాకు పిల్లనిచ్చి మామయ్యాలని కోరిక ఆయనకు ఉంది కాబట్టి అతని కోరిక అతను విష్ణుచిత్తుడుగా నీకంటే ముందు అక్కడ అవతారం తీసుకుంటాడు. ఆయన దగ్గర నువ్వు అండాలుగా దొరికి నువ్వు ఆమెతో పెంచబడి నాకు మళ్ళీ నన్ను చేరుతావు. అప్పుడు నువ్వు ఈ 4 రోజుల పాటు కూడా ఏదైతే ఈ ఉపవాసం చేస్తారో దాన్ని నువ్వు పాటిస్తావని చెప్తారు. అలాగే దాని ప్రకారం కూడా శ్రీవిల్లిపుత్తూరు అనే ఒక నగరంలో అమ్మవారు అక్కడ వటపత్ర సాయి అనేసి 16 పొడుగులుగా ఉండే ఒక విష్ణుమూర్తి పనుకుంటారు అనమాట. వటపత్ర సాయి అని పేరు. వటవృక్ష ఆకు మీద ఉండేది ఉంటాడనమాట. కానీ ఆయన సైన ఒక రూపంలో ఉంటారనమాట. అక్కడ విష్ణుచిత్తుల వారు అంటే భగవంతుడు పెరియాల వారు కూడా చెప్తారనమాట. ఆయన వచ్చి ఆ ఒక పూమాలై పామాలై. పూమాల అంటే అల్లిన పూలతో అల్లిన మాల, పామాల అంటే సంకీర్తన. ఈ 2 పేరు కూడా భగవంతుని ఆరాధిస్తుంటారు. ఆయనకి తులసి వనంలో ఈ యొక్క ఆండాల తల్లి చిన్న బిడ్డగా
ఒక కమల పుష్పంలో దొరుకుతుంది. అలా ఆయన పెంచుతూ పెంచుతుంటే భక్తులు తన పిల్లల్ని ఎలా పెంచుతారు తెలుసా? ఏమైనా పెంచినారు లేదా నా దగ్గర భక్తుల్ని చిన్నప్పటి నుంచి పిల్లకాయలని కృష్ణలీలలో చెప్తూ పెంచుతారన్నమాట. ఎవరైతే ఆబా తాతలు అమ్మా నాన్నలు ఉంటారు తన పిల్లలకు ఏం కథ చెప్పిస్తారు తెలుసా? కృష్ణ కథ భావతం నేర్పిస్తూ భావతం చెబుతూ బృందావన నీళ్ళలో చెబుతూ పెంచుతారు. కానీ ఇప్పుడైతే ఒక సెల్ ఫోన్ ఆడ పారేస్తాం, వాడే పెరుగుతాడు సెల్ ఫోన్ చూసుకుని కదా. మనం వాడికి ఇష్టం వచ్చినట్టు పెరుగుతాడు అనమాట. ఎట్ట పడితే అట్ట పెరుగుతాడు పిల్లకాయలు. ఏం చేస్తారంటే కృష్ణ కథ చెప్పి పెంచుతారనమాట. ఎప్పుడైతే ఈయన పూలు పెంచేటప్పుడు ఎందుకు నాన్న పూలు పెంచుతారంటే ఈ పూలని కూడా భగవంతుడి సేవకు వినియోగిస్తాం. సేవకు విలువలు చెప్పేవాడు. పువ్వు ఎంత సంతోషపడుతుంది పరిమళించేటప్పుడు నేను భగవంతుడికి పాదాలకు చేరాలనేసి ఎంతో ఒక తపస్సు ఎంతో ఒక కోరిక ఉంటుందో ఆ పువ్వులను ఎప్పుడైతే మనం భగవంతుడి సన్నిధిని చేరుస్తామో అప్పుడు ఆ పువ్వులు తన జన్మ ఒక ఫలితాన్ని పొందుతుందన్నమాట. కాబట్టి అదన్నీ చెప్పి బృందావన లీలన్నీ చెప్తుంటారు అనమాట. గోపికలు ఇలా ఉంటారు, గోపబాలు ఇలా ఉంటారు, గోమాతలు ఇలా కాశాడు భగవంతుడు. అలా మన్నుని తిన్న నోటులో యశోదమ్మ నోరు ధరమంటే యశోదమ్మకి భూమండలం చూపించి భూమండలంలో మళ్ళా ఆమెను యశోదమ్మను చూపించి ఆ యశోదమ్మ ముందు ఉన్న కృష్ణుడు మళ్ళా ఆయన కృష్ణుడు చూపించి మళ్ళా ఆయన ఇంకొక భూమండలం ఆయన మాటలు ఇంకొక యశోదమ్మ ఇవన్నీ కూడా చూపించి చాలా చూపిస్తారనమాట. ఇవన్నీ చెబుతూ ఎప్పుడైతే విశ్వచిత్తుల వారు ఆ చిన్న పాపకి ఇవన్నీ నేర్పిస్తాడో చెప్తాడో ఇవన్నీ దీర్ఘంగా రెడీ అయిపోతుందన్నమాట. దేవాది దేవుడు శ్రీకృష్ణ బ్రహ్మణుడు కొడితే ఇతను పెళ్లి చేసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవడం రెడీ అయిపోతుంది. కథ వినడం ద్వారానే ఆకర్షితులారే. మనం కూడా వింటున్నాం, ఎన్నో రోజులు వింటున్నాం. మన పని తప్పితే దేవుడి పని అంటే కొద్దిగా ఆలోచించేద్దాం ఉండి నాకు టైం లేదు మనం చూస్తూ ఉంటాం. కానీ ఆవిడ విని వినడం చేత శ్రవణం అంత చక్కగా చేసింది అనమాట. బాగా వినడం చేత ఏమవుతుందంటే భగవంతుడి పట్ల ఒక రుచి ఆనందం పొందేసింది అనమాట. కాబట్టి 3 విషయాల్లో మనం జాగ్రత్త పడాలంట. ఈ మాసం అంతా కూడా మనస వాచ కర్మణ ఈ 3ని కంట్రోల్ చేయాలి. మనస్సులో ఎవరి గురించి ఆలోచించాలా? భగవంతుడి గురించి ఆలోచించాలి. ఎప్పుడైతే భగవంతుడి గురించి మనం ఆలోచించినామో వాక్కులు ఏం చేయాలా? భగవంతుడికి నామాన్ని పలకాల. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ రామ. కర్మలో మనం చేసే ప్రతి పనులు కూడా భగవంతుడి కోసం చేయాలి ఈ నెలంతా. ఎందుకంటే ఈ మాసం చాలా గొప్పది. ఇలా చేయాలంటే తండ్రి చెప్పాలి. భగవద్గీత చెప్పినాడు కృష్ణుడు ఎప్పుడో ద్వాపరంలో చెప్పినాడు. మనందరూ ఫాలో అవుతున్నామా? ఫాలో కావట్లేదు. అదే గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరులో తమిళనాడులో తమిళ భాషలో ఆమె తిరుప్పావై నొమ్మిడితే తిరుప్పాసనం ఉంది కదా, ఆ ఒక పాసురాలు పాడితే దాన్ని మనం తెలుగులో అనువదించుకొని మళ్ళీ దాన్ని ఫాలో అవుతున్నాం కదా. అవునా కదా? తెలుగులోనే కాదు మరాఠీ ఇంగ్లీషు అన్ని లాంగ్వేజ్లో కూడా ఈ తిరుప్పావై నోంబు అంటారు అనమాట. ధనుర్మాసంలో తిరుప్పావై నోంబు అనేసి, నోవులు అంటే ఏమి, నోంబు అంటే ఒక సంకల్పం తీసుకోవడం. ఈ 40 రోజుల పాటు నేను చేయాలా అనేసి ఒక సంకల్పించుకోవడం నోము అంటారు. ఆ నోముని అందరూ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఎందుకని ఫాలో అవుతున్నారు? అందుకే కృష్ణుడు చెప్పాడు. నేను కృష్ణుడై వచ్చి నేను చెప్పినాను ఇదే విషయాన్ని చెప్పినాను, భక్తి చేసుకోండి అని. మన పిల్లకాయలే వాళ్ళ ఇంట్లో. కాబట్టి నువ్వు తల్లి కాబట్టి నువ్వు కిందకి వెళ్ళి ఎలా చెయ్యాలో నువ్వు నేర్పించేసిరా అని చెప్పేది అనమాట. కాబట్టి గోదాదేవి ఇక్కడ ఆండాలు వచ్చి అవతారం తీసుకుని ఏం చేస్తుందామె, చూడి కొడితే చూడకంటే ఆమె పాటలు పాడుతూ ఈ 30 పాసరాలతో పాటు 146 పాసరాలలో పాడుతుంది అనమాట. ఇవన్నీ తిరువందాది అంటారు. ఈ యొక్క పాసరాలన్నీ కలిపి మొత్తం 4000 దివ్య ప్రబంధం అనేసి 4000 పాటలు ఉంటుంది. దాంతో కలిపి ఈ యొక్క అమ్మవారు రాసిన 30 ఒక 143 మొత్తం కలుపుకొనేసి 173 పాసరాలు అమ్మవారు సేవించిన పాడిన పాటలు అన్నమాట. దాంతోపాటు ఇంకా మిగతా ఆళ్వారు పాడింది, నమ్మాలో పాడింది అన్ని కలుపు 4000 దివ్య ప్రబంధం అంటారు. 4000 పాటలు ఉన్నాయన్నమాట. ఈ 4000 పాటలను కూడా ఈ యొక్క ధనుర్మాసంలో ఏదైతే ఈ వైకుంఠ దేశకి ముందు పగలు 10 రోజులు, దాన్ని పగల పత్తు అంటారు. అంటే ఈ 10 రోజులు కూడా పగలంతా కలిసి 10 రోజులు ఏం చేస్తారంటే
ఆడ శ్రీరంగం మన భూలోక వైకుంఠం చెప్పుడు శ్రీరంగం టెంపుల్లో రంగనాథ స్వామిని నంపేరుమాలని స్వీకరింప చేసి అక్కడ ఆయన ముందర పగల పత్తు అనేసి 3000 పాటలు పాడతారన్నమాట. 10 రోజులు 3000 పాటలు అంటే ఒక రోజు ఎన్ని పాటలు పడాలా? ఎన్ని పాటలు పడాలి? 300 పాటలు పడాలి. ఒక రోజుకి 300 పాటలు పాడతారు. తెల్లాలే సాయంత్రం వరకు పాడే పనే పగల పత్తు. మళ్ళా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి తర్వాత 10 రోజులు రాపత్తు అంటారన్నమాట. రాపత్తు అంటే రాత్రిలో 10 రోజులు కూడా పాడతారన్నమాట. అది 1000 పాటలు పాడతారు. 10 రోజులకు 1000 పాటలు పడాలి. 30 రోజులకి ఎన్ని పాటలు పడాలా? సరే 10 రోజులకి అంటే 1000 పాటలు 10 రోజులు ఒక రోజుకి 100 పాటలు పాడాలి. అప్పుడేమైంది? రాపత్తు 1000, పగల పత్తు 3000 అంటే 4000 దివ్య ప్రబంధం కూడా ఈ 20 రోజుల్లో అది ధనుర్మాసంలోనే ముగిస్తుంది అనమాట. ధనుర్మాసం ఎంత విశిష్ట కాకపోతే ఈ ప్రోగ్రామ్ అని జరుగుతుంటుంది. కాబట్టి ఈ మాసంలోనే అన్ని క్షేత్రంలో కూడా భగవంతుడికి వైకుంఠ ద్వారాలు తీస్తారు. ఎందుకంటే మధు ఇచ్చిన వరం ప్రకారం కూడా ఎవరైతే ఈ ద్వారం నుంచి నన్ను దర్శనం చేసుకుంటారో అటువంటి వారికి నేను మోక్షాన్ని ప్రదాయిస్తాను, వైకుంఠ రావడానికి అవకాశం కల్పిస్తాను అంటారు అనమాట. కాబట్టి ఈ మాసమే చాలా గొప్ప విశిష్టత కలిగింది. కాబట్టి ఈ మాసం అంతా కరెక్టే. మనం ఇప్పుడు ఆల్రెడీ 18 రోజులు అయిపోయింది, మిగిలింది 12 రోజులే. కనీసం ఈ 12 రోజులన ఇంతకుముందు మిస్ అయిపోయింటే కూడా కనీసం ఇది ఒక విరతంలాగా పట్టాలా. 4:30 నిద్రలు వేయాలా, భగవంతుడికి సేవ చేయాలా. స్త్రీలు అయితే వాళ్ళకి కావాల్సిన ముగ్గులు గిగ్గులు వేయడం. ఇప్పుడు ఎలాగైతే భజన చేస్తే మగవాళ్ళకి భజన చేసుకుంటూ పోతే వాళ్ళ ఆరోగ్యం చక్కగా ఉంటుందో, సూర్యులకి ఎక్సర్సైజ్ అనమాట. ఏది వంగడం, ముగ్గు వేయడం, దానికి రంగులు వేయడం. మామూలుగా రోజులైతే ఒక ముగ్గు వేస్తే ఒక 5 నిమిషాలు ఒక ముగ్గు వేసి వచ్చేస్తారు. కానీ ధనుర్మాసం అంతా ఏం చేస్తారు? పల్లెటూరులో అయితే బాగుండేది. మేము ఒక విలేజ్ పోయినాం. ఎక్కడ మధ్యలో పోయిన విలేజ్? కొత్తపల్లిలో పోయినాం. కొత్తపల్లి విలేజ్ లో ఎంత బాగా వాళ్ళు ముగ్గు వేసి కల్లాపి చల్లున్నారు. పేడతో ముగ్గు వేస్తున్నారు. ముగ్గులో గొబ్బెమ్మను పెట్టి దాని గొబ్బెమ్మ మీద ఒక పువ్వు పెట్టి దానివల్ల కుంకుమ పెట్టి వర్షం చేసి చాలా ఆనందం వేస్తుంది అనమాట చూడడానికి. అలా చేసేవాళ్ళమాట. ఇప్పుడు కూడా మనకు రెడీమేడ్ కల్లాపి నీళ్ళు దొరుకుతున్నాయి. రంగు పొడి చల్లి కల్లాపుగా చేస్తున్నారు. అదే వాళ్ళు భావగ్రాహి జనాదని ఆ భావం బట్టి వాళ్ళకి ఆ ఫలితం ఉంటుంది. అలా చేయడంతో ఏమవుతుందంటే 5 నిమిషాలు వేసే ముగ్గు కనీసం అర్ధగంట వేస్తారు. అర్ధగంట అనేది కూర్చుని వంగి లేచి ఎన్నిసార్లు కూర్చుని ఎన్నిసార్లు వేస్తారో. ఎందుకంటే చుక్కేరు పెట్టాలా, మళ్ళీ వాడిపోవాలి. అయితే కూర్చుని ఒక చోట వేయలేము. వంట అయితే కూర్చుని ఒక చోట నిలబడి చేసేవచ్చు. కానీ ముగ్గు వేసేదట వేయలేం. 4 పక్కలు తిరగాల కదా. ఆ చుక్కలు పెట్టడం, దాన్ని జాయిన్ చేయడం, మళ్ళీ దాన్ని రంగులు వేయడం, దాన్ని పువ్వు వేయడం, వెనకాల దానికి ఆ సైడ్లో అలంకరించడం, దానికి ఒక సైడ్లో బార్డర్లు అని కడతారు. అవన్నీ కూడా చాలా టైం పడుతుంది. ఇవన్నీ ఎక్సర్సైజ్ కింద వస్తుందన్నమాట. నీ బాడీ సైంటిఫిక్ కూడా ఫిట్నెస్ బాగా తయారవుతుంది ఈ 40 రోజుల పాటు నువ్వు ఈ కష్టపడి పనిచేస్తే. కానీ శని అటు అంటాం మనం. ఏమంటాం? చలిని ఇది ఓర్చుకుంటుంది. కానీ దానికి అవకాశం ఇవ్వాలి. మన చలి అంటే గప్పకని బెడ్షీట్ కప్పితే మన చలి అట్టే ఉండిపోతుంది. చలికి మన శరీరం కూడా భయపడుతుంది. అయ్యో ఒక చలి వచ్చేసింది అనేసి. ఎందుకంటే ఒక చిన్న కథ. ఒకసారి అంధుడైన ఒక ఆయన పేరు మర్చిపోయానే, అంధుడు చోరదాస్ అనే ఒక అంధుడు. చోరదాస్ అనే పేరు అంధుడు. తులసిదాస్ ఒక రామాయణ రచన. తులసిదాస రామదాస్ అనమాట. ఏది హిందీలో, సంస్కృతంలో రామాయణం. నార్త్ ఇండియాలో వాళ్ళు సూర్యదాస్ అనే నా కళ్ళు కనపడుతుంది. సూర్యదాస్ ఆయనకి ఈ యొక్క కృష్ణుడు యొక్క బాల్యలు విని కృష్ణుడు చిన్న పిల్లాడగానే ఊహించుకునేస్తారు అనమాట. ఆయన పెద్ద పెరగనిలా వినలే. కృష్ణుడు ఇలా ఉంటాడు వెన తింటాడు, ఇటు పోతాడు, అటు పోతాడు, తిరుగుతాడు, అట్టే అనుకుంటారు అనమాట. ఆయన తన హృదయంలో బంధించుకుంటారు అనమాట. ఇక్కడేమో తులసిదాసు శ్రీరామచంద్రుడు భక్తుడు, ఆయన రామదాసు అంటే పట్టాభిరాముడు, కోదండ రాముడు, అలా ఆయన మనసులో ఉంటారు అనమాట. వీళ్ళిద్దరూ అనుకోకుండా ఒక సందర్భంలో కలుస్తారు. కలిసినప్పుడు ఈయన సూర్యదాస్ ఏం చేస్తారంటే ఏదో కీర్తన చేసుకుంటూ ఒకసారి కూర్చుంటాడు. ఏమైనా పెడితే తింటారు, లేకపోతే గమ్మున ఉంటారు అనమాట. సంకీర్తన చేస్తూ ఉంటారు. ఈయన గొప్పతనం విని ఆయన కృష్ణుడు చూడకుండానే కృష్ణుడు రంగు గురించి మాట్లాడతాడు. కృష్ణుడు చూడకుండానే ఆయన కళ్ళే కనపడదు,
కృష్ణుడు చూసినట్టు కాదు, కానీ కృష్ణుడు ఏమేమి పెట్టుకుంటాడో అవన్నీ కూడా ఒక కీర్తనలు పాడతాడు. ఒక్కొక్క కీర్తన ఆయన రంగు, ఆయన ఒక పాదాలు మృదుత్వము, ఆయన పెదాలు, ఆయన కన్నులు ఇలా ఉంటుంది వర్ణిస్తుంటారు అనమాట. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఆయన కృష్ణుడిని ఎదురు చూడలేదు, తన మనసులోనే చూసుకుంటారు, లోపల చూసుకుంటారు. కృష్ణుడు బంధించి పెట్టినాడు. ఎలా అయితే మన మనసులో యాపిల్ ఫోన్లు, ఇంకపోతే సంథింగ్ కొంతమంది హీరోలు, కొంతమంది హీరోయిన్స్, లేదా మన ఇంట్లో వాళ్ళు ఎట్లా ఉంటారో, ఆయన మనసులో కళ్ళు కనబడకపోయినా కూడా కృష్ణుడు ఆయన మనసులో పెట్టుకున్నాడు కాబట్టి మనసులో దర్శనం చేసుకునేసి దాన్ని పాడుతుంటారు అనమాట. అప్పుడు వీళ్ళిద్దరూ ఇలాగ సరదాగా మాట్లాడుతూ పోతుంటప్పుడు అందరూ పరిగెత్తుంటారు అనమాట. పరిగెత్తుంటే ఈ తులసిదాసు ఒకరిని పట్టుకుంటాడు. ఎందుకు పరిగెత్తున్నారంటే, స్వామి మదపట్టి ఏనుక వస్తా ఉంది, పెద్ద ఏనుక మదం పట్టిపోయిన ఏనుక పరిగెత్తి వస్తా ఉంది, కాబట్టి అందరూ విషయాన్ని పరిగెత్తి వెళ్ళిపోతున్నారు అటంటే ఎంత మదపట్టికి ఏం చేస్తుంది అటనేసి ఈయన ఏం చేస్తారంటే తులసిదాసుతో ఆయన వదిలేస్తారు. చూడరాసి బయట కనపడ్డు పక్కన. ఎప్పుడైతే బాధపడికి వస్తుందన్నాడో ఈయన చూడరాసి ఇక్కడ ఎవరూ లేదు, కళ్ళు కనపడి కానీ మనిషి కనపడాల, యాడికి వెళ్ళిపోతున్నాడు. ఈయన తులసిదాసు నిలబడుకున్నాడు. ఏనుగు వస్తుంది, ఏనుగుతో మాట్లాడుతున్నాడు. బుద్ధుందా నీకు, ఏనుగు జన్మ తీసుకున్నావు, ఇటు అందరూ ఆయత తీసుకుని నీచమైన జన్మ తీసుకుంటావు, అటు నెత్తిని చేయబడి జై శ్రీరామ్ అంటాడు. అది ఏ మతం అంతా తగ్గిపోయి వినయంగా దండం పెడుతుంది. అప్పుడు ఈయన చూస్తారన్నమాట. అందరూ పరిగెత్తి దృశ్యం చూస్తారు, అందరూ కూడా ఆశ్చర్యపోతారు. స్వామి స్వామి వెళ్ళిపో స్వామి, అది మదపైన తొక్కేస్తుంది, దాని ముందు రామాగమంతా పనికి రాదు, వెళ్ళిపోంటారు అనమాట. ఈయన వెళ్ళడు, రాముడు నామని చెప్పి ఏదైనా ఆగాల్సిందే అంటే నేను దృఢమైన విశ్వాసం. తులసిదాసు ఉన్నాడు, దాన్ని ఆపినాడు కూడా. వీళ్ళంతా ఆశ్చర్యంగా దాని గురించి కీర్తిస్తూ, దాని గురించి మాట్లాడుతూ జనాలతో కూడా పోగేసి ఆ ఒక దృశ్యాన్ని చూస్తారనమాట. ఈ తులసిదాసు చూస్తే ఏదో గోడ అనుకుని దాక్కుని ఉంటాడు, ఇటు కూర్చొని ఉంటాడు. ఆయన ఏం భయపడుతుంటాడు అనమాట. గుండెలు చెయ్యి ఇటు పెట్టుకునేసి ఇటు అంటాడు. ఈయన వస్తారన్నమాట. ఏం తులసిదాసు ఎందుకు వచ్చినావు, నీలో పరమాత్మ ఉంది, నాలో పరమాత్మ ఉంది, ఏనుగులోనే పరమాత్మ ఉన్నాడు. ఆయన నీ ధైర్యం నిలబడినానే, నువ్వెందుకు పనితో చేస్తున్నావంటే, స్వామి నీలోనే పరమాత్మ, రాముడు పెద్దోడు, నాలోనే పరమాత్మ చిన్నోడు, నా చిన్న బిడ్డ కదా, అందులో దేవునికి వస్తే చిన్న బిడ్డ భయపడతాడా, అందువల్ల చేయి పెట్టుకుని కూర్చుకున్నాను, నా మనసు కృష్ణుడు ఉన్నారు కదా, వాడు భయపడతాను కళ్ళు మూసుకున్నాను చూడు అంటాడు అనమాట. అంటే చోరదాసుడు తన హృదయంలో కృష్ణుడు ప్రతిదేవాన్ని చూస్తున్నాడు, అతను భయపడతాడు. చిన్న బెత్తం చూస్తేనే భయపడినాడు అయ్యా నా కృష్ణుడు. వాళ్ళ అమ్మ దగ్గర చిన్న బెత్తం తీసుకొచ్చింది, దానికే భయపడిపోయినాడు. ఇంత పెద్ద ఏనుగు వస్తే భయపడ్డా, అందులో భయపడి కూర్చున్నాను స్వామి అంటారనమాట. ఆయన ఒక ప్రేమకి తల వంచి ప్రణామం చేస్తాడనమాట ఈ యొక్క తులసిదాసు. హరిబో. ఆ విధంగా భావాన్ని బట్టి ఉంటుందన్నమాట. మనం మనసులో భయాన్ని పెట్టుకున్నాం అనుకోండి, శరీరం బాగాలేకపోతుంది, మన వల్ల కాదు, తదాస్తు కాదు కదంతే అటే ఓడిపోతారు అనమాట. తదాస్తు తిరుగుతుంటారట. మన ఏదనుకుంటే దానికి తదాస్తు అంటారు. అరే ఎటువంటి భక్తి చేయాలి స్వామి, తదాస్తు చేసుకో. అయ్యా నీ మందు కొట్టాలంటే తదాస్తు తాగు. అయ్యా లేదు ఇరుగు పొరుగు పోవాలని తదాస్తు పో అంటే ప్రతిదాన్ని తదాస్తు. ఏం స్వామి ఒక ఆయన అడతారన్నమాట. ఒక భార్య నాస్తికురాలు, ఒక భార్య భక్తురాలు, భర్త నాస్తికుడు. సర్వం శ్రీకృష్ణ శరణారవిందం అంటాం అనమాట. అన్ని కృష్ణుడు చేస్తున్నాడు, సర్వకారణకారం కృష్ణుడు అవునా అంటారు భర్త భార్యని. అవునండి అంటారు అనమాట. ప్రతి ఒక్కరు కృష్ణుడు ఉంటారు కదా, ప్రతి ఒక్కరు కృష్ణుడు. ప్రతిది కృష్ణుడు అగ్నిమయంగా జరుగుతుంది. అవును, ప్రతి ఒక్కటి కృష్ణుడు అగ్నిమయంగా జరుగుతారు. అయితే దొంగలు ఎందుకున్నారు, పాపులు ఎందుకున్నారు, అగాత్యాలు అంటారు, స్త్రీల పట్ల కొద్దిగా చేస్తుంటారు కదా, అటువంటి వాళ్ళు ఎందుకున్నారు. దొంగలు, స్త్రీలోలు, వీళ్ళకి ఆ నీచమైన బుద్ధిని కూడా కృష్ణుడేనా అని అడతాడు. అలా కాదండి, కృష్ణుడు నీచమైన బుద్ధి కాదు. ఎందుకంటే కృష్ణుడు మనకు కావాల్సిన సౌకర్యం అవన్నీ ఇస్తాడు, కానీ మనం దాన్ని చూస్ చేసుకునే విషయంలో మనం పొరపాటు చేస్తాం. మన కర్మను బట్టి మన చాయిస్ ఉంటుంది. కనుక మనుషులు తప్పు చేస్తారు. ఎందుకు తప్పు చేస్తారంటే విపరీతమైన కోరిక వల్ల తప్పు చేస్తారు. ఏదో మామూలుగా ఒక జంతువు ఉంటుంది అనుకోండి, ఒక జంతువు తను ఏం తినాలని తింటాం, ఒక
ఆ, ఆవు ఉంది, ఆవు గడ్డి తింటుంది, ఆవు గడ్డి తింటుంది. అంతేగాని ఏ రోజు నా రోజు వచ్చి లేదు నేను పిజ్జా తినాలా, బర్గర్ తినాలి నేను కోరుకుంటుందా? కోతి పనులు తింటుంది, ఇంకా దాని కాయగూరలు ఏదో తింటుంది. అది ఇప్పుడు పోయి మాంసం తినాలి కోతి కోరుకుంటుందా? ఏ జంతువు కూడా తన ప్రకృతికి భిన్నంగా ఏమి చేయదనమాట. కాబట్టి ఏ జంతువు కూడా హాస్పిటల్కి పోవాల్సిన అవసరం లేదు. ఈ రెండు కాళ్ళు జంతువు ఉన్నారనమాట. వీళ్ళు జంతువు కంటే నేర్చాం, చూడడానికి మాత్రం రెండు కాళ్ళు మనిషిలాగా ఉంటారు, కానీ వాళ్ళు ఒక జంతువు, ఒక రాక్షసుడు, ఒక భయంకరంగా ఉన్నారనమాట. లోపల పాము అన్ని కూడా వాళ్ళు, పులి, సింహం అన్ని వాళ్ళ లోపలనే ఉంటుంది అనమాట. పులిలాగా తినాలంటారు, పాములాగా తాగాలంటారు, ఏది పడితే ఎట్టా పడితే అట్టుంటారనమాట. కానీ రెండు కాళ్ళు ఉంటుంది, రెండు కళ్ళు ఉంటుంది, ముక్కు ఉంటుంది, అన్ని చూడడానికి మనిషిలాగానే ఉంటారు. కానీ వాళ్ళు నవ రూపం రాక్షసులు కూడా ఉన్నారన్నమాట, మనిషి రూపంలో. అంటే మనిషిలా కనబడుతుంటారు, భయంకరులు ఉంటారు. కానీ అటువంటి వాళ్ళ మధ్యలో మనం బతికేది కష్టం ఉంటాం. కాబట్టి ఈ భార్య చెప్తుంది, చూడండి, చెడుని భగవంతుడు సృష్టించలేదు, మంచిని సృష్టించినాడు. కేవలం మనిషి యొక్క దురలవాట్లు, దుర్సాంగత్యం చేత అతను ఒక మంచి యొక్క ఇది చచ్చిపోతుంది, మన లోపల మంచి చచ్చిపోతుంది. ఎవరికైతే మనం కలిసి తిరుగుతూ ఉంటామో అటువంటి వాళ్ళ గుణాలు మనకు వస్తూ ఉంటుంది. అందుకే ఎవరైనా పూర్వంలో పెళ్లి చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు అడుగుతారనమాట. వాటి గురించి అడగరు, పెళ్లి కొడుకు గురించి అడగరు అనమాట. పిల్లలు వస్తే వాళ్ళ స్నేహితుల గురించి కనుక్కుంటారు. స్నేహితులను బట్టి ఆ ఒక వాడిని అడగడు కొడుకుని ఎస్సు వేసేసుకుంటారు అనమాట. అలాగే పిల్లలు అడిగడానికి వచ్చినప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు అడతారనమాట. ఇరుగు పొరుగు వాళ్ళు, ఆ పాప ఎట్ట లేస్తుంది, ఎట్ట ముగ్గేస్తుంది, ఎట్ట నడుస్తుంది అనేసి ఇరుగు పొరుగు ఆడవాళ్ళు అడతారనమాట. ఎందుకంటే అప్పుడు వాళ్ళ నిజస్వరూపం కనపడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మంచి వ్యక్తులతో అవకాశం తీసుకునేసి వాళ్ళతోనే మనం సాంగత్యం తీసుకోవాలి. భక్తులతో కలిసి తిరిగితే భక్తి చేసుకుంటాము, తాగుబోతులతో కలిసి తిరిగితే అది నేర్చుకుంటాం. కానీ భక్తి నేర్చుకునేదాన్ని కొద్ది శ్రమ పడి చాలా స్లోప్ పడుతుంది, టైం పడుతుంది నేర్చుకోవడానికి. మంచి పనులు, చెడు పనులు అప్రయత్నంగా, అసలు సాంగత్యం లేకుండా కూడా ఫోన్లు యాడ్ చేసుకునేస్తారు, సాంగత్యం దాంట్లో కూడా తాగేస్తారు, ఫోన్లోనే చేసి కొడుకుని తాగుతారు. నాకు తెలిసిన వాళ్ళు కొందరు ఉన్నారన్నమాట. వీడు ఇక్కడ బాట పెట్టుకుంటాడు, అక్కడ బాట పెట్టి వాళ్ళు ఫోన్ చేసి చేసి కొట్టుకుంటారు, ఎట్ట కొట్టుకుని ఎట్ట తాగుతారు. ఆ విధంగా ఎంత ఒక అండర్స్టాండింగ్ తెలుసా, అంత బాగుంటారు. భక్తుడు ఫోన్లు పెట్టుకునేసి హరికృష్ణ మంత్రం చెప్పుకొని జప చేసే అంత కూడా కష్టమే. కానీ ఇటువంటి పనులు బాగా చేస్తారు. కాబట్టి చెడు అనేది మన కోరికల వల్ల, మన అసోసియేషన్ సాంగత్యం వల్ల మన మనసు పాడైపోతుంది తప్పితే భగవంతుడు మంచిది ఇస్తాడు అనమాట. 6 నెలలు పంపించినాడు ఆహారం తినండి అనేసి. ఎందుకంటే మనంత చెప్పు మాట వినని కొడుకులో, వినే బిడ్డలు కాదు, విన్న బిడ్డలే విన్నాం, అయినా వదిలేదు. మనం తినడానికి అన్ని ఇచ్చినాడు. 6 నెలల పాటు పండిస్తే మన అత్యాశం చేసిందని 3 నెలలు చేశాం. మళ్ళా ఆయన ఒక ఆపిల్, ఒక దానిమ్మ, ఒక అన్ని కాయలు విడివిడిగేస్తే మనం దాంట్లో ఒకటి కలిపి జాయింట్ చేసి దాని ఎరువు కొత్త కాయ, అది చెత్తగా వస్తుంది. జాంకాయ మామూలుగా తింటే గింజలు గట్టిగా ఉంటుంది. ఇప్పుడు దూది లాంటి గింజలు వచ్చేసింది, మెత్తగా ఉన్న గింజలు, అసలు రుచి ఉండదు, పచ్చి ఉండదు. ఇంత పెద్ద కాయలు, జాంకాయ ఇంత పెద్దది, 1.25 కిలో ఒక జాంకాయ. ఒకసారి మేము యాత్ర పోయినప్పుడు ఆడ 1 కిలో 250 అన్నాడు, 1.25 కిలో ఉంది. 300 పెట్టి అది ఎట్లా టేస్ట్ ఉండదు చూద్దాం అనేసి, సప్పగా ఉన్నది, రుచిలే పచ్చిలే, లోపల తెల్లగా ఉన్నది. మన జాంకాయలు తెల్లగా ఉంటుంది, అది తెలుపు కాకుండా రోజ్ కాకుండా ఒక రకం కలరు, బాగానే లేదు. కానీ మన ఊళ్ళో జాంకాయ ఎర్ర జాంకాయ ఉంటుంది, దాని తెల్ల జాంకాయ ఉంటుంది. ఎర్ర జాంకాయ కొద్దిగా స్మూత్గా ఉంటుంది, ఈ తెల్ల జాంకాయ పెద్ద పెద్ద విత్తనాలు, విత్తనం వేస్తే చెట్టు వస్తుంది. ఈవిడికి విత్తనం వేస్తే చెట్లు ఏమి రావు. అంటే అన్ని పాడు చేసుకునేసాం. ఎందువల్ల పాడు చేసుకున్నాము? ఇది మనం తింటాం, మళ్ళా మన పిల్లకాయలు తింటారు, మన పరంపరలు తింటారు, అన్ని పక్కన పెట్టేసి కేవలం డబ్బు సంపాదించాలా, లేదు పేరు సంపాదించుకోవాలా, ఏదో కొత్తగా చేయాలని అన్ని పాడు చేసుకున్నాం. ఏడు చేసింది మనిషి యొక్క అత్యాశ వల్ల. కాబట్టి భగవంతుడు అందరికి మేలు చేయాలనుకుంటాడు, కానీ మన ఆ రుచి మనం పోవట్లేదు. కానీ కనీసం మనోన ఈరోజు మనం భగవంతుడు మాట చెప్పుకుంటున్నాం, వింటున్నాం. కాబట్టి మనలో ఒక సన్మార్గంలో మనం నడిస్తే అందరూ కూడా సౌభాగ్యంతో ఉండొచ్చు. కానీ ఈ ధనుర్మాసంలో ప్రతి ఒక్కరు కూడా ఆండలమ్మ మనకు నేర్పించేదంటే ప్రతి ఇంటి తలుపు తట్టి అందరూ లేపుతుందన్నమాట. ఎట్లా లేపుతుందంటే వాళ్ళు తిట్టినట్టు ఉండదు, పొగిడి లేపుతుంది.
నువ్వు నందుడొక్క అంటే ఏనుగుల్ని అణిసివేసేంత గట్టి బలమున్న నందుడు ఒక కోడలా అని పిలుస్తుంది చెప్తుందన్నమాట. నంద మహారాజుకి చాలా భుజబలం ఎక్కువ. ఎందుకంటే యశోదమ్మని పెళ్లి చేసుకోవాలంటే పరీక్ష పెద్దమాట. 6 రిషభాన్ని 6 ఎద్దుల్ని ఒక దారిని కట్టేయాలన్నమాట. అది బాగా కొండలు తిరిగిన బాగా బలిసిన ఎద్దులు. ఒక ఎద్దుని మనం పట్టుకుని దాన్ని లొంగ తీసుకునే కష్టం. 6 ఎద్దులు లొంగ తీసుకున్నాక మళ్ళీ పిల్లనిస్తా అని చెప్పినారంట. అలా 6 ఎద్దులు ఒక్కసారి లొంగ తీసుకెళ్ళాలి, శక్తి చంపన్నాడు అనమాట. అటువంటి గొప్ప కండలు తిరిగిన బలవంతుడైన నందుడు ఒక కోడలా అని చెప్పి లేపుతుంది. దేవుడికి లేపుతుంది అండదమ్మ మరొక భక్తురాలు. అంటే ప్రతి ఒక్కరికి గతిర్ భర్త ప్రభు సాక్షి. ప్రతి ఒక్కరికి భర్తవుడు శ్రీకృష్ణ భగవానుడే. కృష్ణుడు భగవద్గీతలు అంటాడు ప్రతి ఒక్కరికి గతి నేనే, ప్రతి ఒక్కరికి భర్త నేనే అంటాడు. ఎవరికి? స్త్రీ పురుష భేదమెందులో ప్రతి ఒక్క జీవుడు ఆయన ఒక అనుగ్రహంలో ఉండాల్సిందన్నమాట. కాబట్టి అందరికీ పోషించేవాడు. భోక్తారాం యజ్ఞ తపశాం సర్వలోక మహేశ్వరం సుహృతం సర్వభూతానాం జ్ఞాత్వామ్మ శాంతి మృత్యది. కాబట్టి శాంతి లేకుండా అల్లాడిది ఎందుకు అల్లాడుతున్నాం అంటే అన్నిటికి పోవడం శ్రీకృష్ణ భగవానుడు అని మనం అనిపించాలి. మనం తిని మిగిలి ఉంటే దేవుడు పెడుతున్నాం. దేవుడు తినగా మిగిలింది మనం తినలే, అవునా కదా? ఏం తింటున్నాం? దేవుడిగా పెడతాంలే, ఆయన వెలుగు పెట్టి తినేస్తారని భయపడి పక్కన పెట్టుకుని తినేస్తాం. మంచి పూజలు పెట్టుకుంటాం, కథను పెట్టుంటాం. ఏది తినకపోతే అవన్నీ తినేస్తాం. ఏది తినాలో దాన్ని వదిలేస్తాం. అట ఈ కాలంలో మనం చేసుకునే పనులు ఏమవుతుందంటే మనకి తలకాయ నొప్పులు తెచ్చి పెడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలా. ఈ మాసం అంతా కూడా మిగిలిన 12 రోజులన ఏం చేయాలి? 12 రోజులు కూడా మనము తెల్లారితో దుప్పటి బాగా కట్టుకుని సూర్యుడు వచ్చే వరకు నిద్రపోతూ ఉండాల. అంతే కదా? నిద్రలు వేయాల. ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయండి అంటే జీవితకాలం అంతా ప్రయత్నం చేయడం కాదు. ప్రయత్నం అనేది ఒకరోజు 2 రోజులు, లేదు పక్కుంటే 3 రోజులు, 4వ రోజు రెడీ అయిపోవాలి అంతే. మన కాలం తక్కువ ఉంది కదా, మన దేవతలు లాంటి కాలం కాదు కదా. దేవతలకేమో 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి. మనకి 1 రోజు, వాళ్ళకి 1 సంవత్సరం. మనకు 1 సంవత్సరం, వాళ్ళకి 1 రోజు. మన సంవత్సరంలో ఒక్కొక్క రోజు. అలా దేవతల టైం అయితే మనకి టైం ఎక్కువ ఉందని అనుకోవచ్చు. మనకుండేది కొద్ది మాత్రం టైము. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు ఉంది. గ్యారెంటీ లేని 100 సంవత్సరాలు, అంతే కదా? ఎందుకంటే అప్పుడు 70-80 సంవత్సరాల ముసలాడు కూడా తిరుగుతూ ఉన్నారు. 90 సంవత్సరాలు కూడా హ్యాపీగా పొలం పని చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఇంట్లోనే పని చేయలేకపోతున్నాం. అది ఇప్పుడు 35-40కే అరగే చెప్పులు వేసుకోవడం అరిగిపోవడం. వాస్తవానికి ఇవేమి అరగదు మాతాజీ, ఇదేమి అరగదు. ఈ బాడీ చెడిపోదు, కానీ మనమే చెడుకున్నాం. సనాతన ధర్మాన్ని పాటిస్తే, సనాతనమైన వంటను తింటే, సనాతనమైన ఒక ప్రక్రియలో మనం నడుస్తూ ఉంటే మన శరీరం ఇప్పుడు కూడా 100 సంవత్సరాలు కాదు, 120 సంవత్సరాలు బతుకుతుంది. సనాతన వదిలేసేప్పుడు నూతనం వచ్చినామో, నూతనం బోల్ మొత్తం ప్లాస్టిక్ రాజ్యం, అంత ప్లాస్టికే, ఏమి లేదు. కాబట్టి ఇదంతా బోలు ఊరికి ఎరిగిపోతుంది. కాబట్టి మన సనాతన ధర్మాన్ని పాటిస్తే, ఏది సనాతన ధర్మం అంటే భక్తితో పాటు మనకు అన్న ఆహార ప్రతిది కూడా భగవద్గీత చెప్పినాడు. ఆయన యాజిడీస్ అంటే యుక్త ఆహార విహారసి యుక్త దేశోష కర్మస్ అని చెప్తామంట. యుక్త ఆహారం తీసుకోవాలంట. మంచి ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారం అంటే ఏం చెప్పండి? చైనా ఫుడ్ అసలు కాదు. మంచి ఆహారం అంటే సంగటి, రాగి, జొన్నలు ఇవి తీసుకోవాలి. మనం నార్త్ ఇండియాలో అయితే చపాతీలు, పరాటాలు వాళ్ళు తింటారు. ఏ ఏరియాలో ఏది పడుతుందో దాన్ని తినగలగాలి. కాశ్మీర్ యాపిల్ తీసుకొచ్చి ఇటు కొంటాం. మన జాంకాయలో 50 రూపాయల కిలో దాన్ని కొనం. కాశ్మీర్ యాపిల్ తీసుకొచ్చి 500 పెట్టుకుంటాం. అది కొన్నా పర్వాలేదు. ఆఫ్రికా యాపిల్ తీసుకొచ్చి కొంటాం. ఇక్కడ మన 5,000 అంటారు, 2,000 అంటారు. మన ఏరియాలో సపోటకాయలు పడుతుంది, ఐరన్, మంచి ఐరన్. జాంకాయ పడుతుంది, మన ఏరియాలో పడుతుంది. దాని తినాల, ఇది నల్లగా ఉంటుంది, నేరేడు పడు. ఎంత ఆరోగ్యం. ఇవన్నీ కలిపి తింటా ఉంటే మనకి షుగర్ రాదు, ఏమీ రాదు. మనకి ఏది నచ్చిందో దానే తినాల. నాకు ఇష్టమైనట్టు నేను బతకాల. అటు ఎప్పుడు అనుకుంటామో అప్పుడు అయిపోయా. ఎందుకంటే సద్రుచిని మనం స్వీకరించాలి. ప్రతి ఒక్క వస్తువు
మెచ్చినట్టు, ఎవరు మెచ్చినట్టు ఉండాలా? కృష్ణుడు మెచ్చాలి మనల్ని. ఆ రకంగా బతకాలని కోరుకోవాలి. నేను చేసి ఈ పని వల్ల నా కృష్ణుడు నాకు లైక్ చేస్తానని ఆలోచించాలా? అవునా కదా? తల్లిదండ్రులని సంతృప్తిపరచాలా, భార్య భర్తని సంతృప్తిపరచాలా, పిల్లల్ని తల్లిదండ్రులు సంతృప్తిపరచాలి. అలా ప్రతి ఒక్కరిని సంతృప్తిపరిచేలాగా మనం బతకలిగినప్పుడు మనం ఎప్పుడూ అనారోగ్యం పాల్గాం, మనసు పాడైపోదు, ప్రశాంతంగా జీవిస్తాం. శాంతి అందరిలో పాడైపోదు. ఎప్పుడైతే మనమే అన్ని అనుభవించాలి అనుకుంటామో, నాకు నచ్చినట్టు ఉండాలనుకుంటామో, అప్పుడు నాశనం. మనకు నచ్చినట్టు మనం ఉండడం అనేది పాపం. ఎవరు నచ్చినట్టు మనం ఉండాలా? దేవాది దేవుడు శ్రీకృష్ణుడు ఒక ప్రతి కార్యం చేసే ముందుగా ఈ పని వల్ల నా భగవంతుడు నా పట్ల సంతృప్తి చెందాలా, ధర్మమే మాట్లాడాలా, అసత్యం పలకకూడదు, ప్రేమతో ఉండాలా, ఈర్ష రాకూడదు, కోపము రాకూడదు. ఎన్నో చెప్పినామంట. 16వ అధ్యాయంలో 1, 2, 3 శ్లోకాల్లో 24 క్వాలిటీ చెప్పినారన్నమాట, దేవతా లక్షణాలు. ఆ దేవతా లక్షణాలు మనం పెంచుకుంటే అప్పుడు కృష్ణుడు మనం లెక్క చేస్తాడు. అప్పుడు 24 మళ్ళీ ఎన్ని ఉంది ఎన్ని లేదు చూడాలన్నమాట. మనం అన్నింటిలో కొంచెం ఉంటాం. అంత పూర్తి మంచోళ్ళు కాదు, అందుకని పూర్తి చెడ్డలు కూడా కాదు. మనం అన్నింటిలో కొన్ని గుణాలు మన దగ్గర ఉంది. అది కొంచెం వెళ్ళిపోతుంది. కొంచెం ధర్మాత్మలాగా మారుతాం, కొంచెం పాపాత్మలాగా అయిపోతాం. కాబట్టి మనల్ని చక్కపరుచుకోవాలంటే హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే. ఆచార్యుల యొక్క అడుగుజాడల్లో ఎప్పుడైతే మనము ఈ యొక్క భక్తి మార్గంలో ఉంటామో అప్పుడు మనం ఈజీగా మార్చుకోగలం. కాబట్టి ధనుర్మాసంలో అమ్మవారు చెప్పింది, అమ్మవారు హ్యాపీ చేయాలంటే ప్రతి ఒక్కరిని తీసి ఎలా లేపుకోలేదు, అలా మనం కూడా మన తోటి వాళ్ళని మనం లేపగలగాలి. మనం ఎంతమందిని లేపినాం ఒక రోజుకి ఆలోచన. మనం ఎంతమందిని మనం లేపుతున్నాం? ఈ రోజు ఫోన్ చేస్తే రేపు సైలెంట్ పెడతారు. ఎందుకంటే ఈ నిద్ర అనేది చాలా 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 నీచమైన ప్రక్రియ. అందుకే అంత కోపం అంటారు. నిద్ర మనంత సరోమ కోప బ్రహ్మ అంటారు. దీని ఏమంటారు? సరోమ కోపం అంటే అడుగు లేని బాయి అంటే నల్ల చీకటి బాయి అడుగు లేదన్నమాట దానికి. ఆ నిద్ర అలవాటు. కృష్ణుడు అర్జునుడు పొగుడతాడనమాట. ఎటు పొగుడతాడు? గుడాకేశ అంటాడు. అంటే నిద్రను జయించిన వాడాని. ఆయన కృష్ణుడే పొగిడారంటే ఆయన ఎంత టైం పడుకుంటాడు సార్ ఆలోచన. సామాన్యంగా కృష్ణుడు ఎవరిని పోగొట్టు. ఎందుకంటే ఆయనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎక్కువ పాటిస్తాడు. పొగట్టు ఆయన దగ్గర పోటీచుకుంటే మనం కూడా పోటీచుకోవాలి, సభాస్ అనిపించుకోవాలి కృష్ణుడి దగ్గర. గుడాకేశ అనేసి ప్రభుపాల వారు 70 సంవత్సరాలు పెద్ద ఆయన 2 గంటలు పడుకుంటున్నాడు. ఒక రోజుకి 2 గంటలు కేవలం. అది కూడా పడుకొని పరుపు మీద కాదు, కూర్చొని కునికి వేస్తాడు. మిగతా టైం అంతా రాస్తూ ఉంటాడు. ఎందుకంటే సాంస్క్రిట్లో ఉన్న హిందీ నుంచి మన అంటే ట్రాన్స్లేషన్ ఆయన మనం చేసి పెట్టకపోతే ఈరోజు మన భగవద్గీత భాగవతం అనేది మనకు గంటలు రావన్నమాట. అంత సాంస్క్రిట్లో ఎవరు చూడు సాంస్క్రిట్. దాన్ని ఇంగ్లీష్కి అనువదించి ఇంగ్లీష్ నుంచి మళ్ళీ ఈ మిగతా భాషల్లో కూడా అనువదించి చేసింది కూడా భక్తి వేదాంత స్వామీశ్వరులు ప్రభుపాల వారు. 2 గంటలు పనుకున్నట. వాళ్ళు గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి 2 hours పనుకున్నారు. ఆయన వాళ్ళ నాన్న భక్తి వినట్టు ఆయన కూడా 2 గంటలు పనుకున్నాడు. గొప్ప వాళ్ళకి 2 గంటలు పనుకున్నాడు. 2 గంటలు వాళ్ళు సరిపోయిన మధ్య మనకి ఎందుకు సరిపోదాం? ఎందుకంటే మన మనసులో అక్కడ ఫిక్స్ అయిపోయినాం. మన చుట్టూ డాక్టర్లు మన రోగులు చేస్తున్నారు. మీరు శరీరం రెస్ట్ ఇవ్వాలండి, బెడ్ రెస్ట్. కాళ్ళు ఎప్పుడు డాక్టర్ వెళ్ళిపోయిన అనుకో, కాళ్ళు వంచుకుంటూ కింద కూర్చోవద్దు, పైన కూర్చుని అలవాటు చేసి కాళ్ళు నొప్పి వస్తుంది. అది అలవాటు అయిపోతుంది. ఇట్టే అనుకుంటుంది. ఇట్ట పోతారు, ఇట్ట వస్తారు. ఏది వంగేయలేదు. అదే మన డాక్టర్ రండి, యోగా చూపిస్తారు, గుంజులు చూపిస్తారు. కూర్చొని లేండి. కాళ్ళ నొప్పిలా కూర్చొని లేండి. అయ్యో మీకు కాళ్ళ నొప్పులు వాకింగ్ పోకూడదండి అనేస్తారు. వాకింగ్ వద్దు. అమ్మా మీరు ప్రెగ్నెంటా? అస్సలు బెడ్ రెస్ట్ మీకు. మీరు దిగితే బాగా నడిస్తే నార్మల్ డెలివరీ వస్తుంది. దిక్కుపోతే సిజరీన్ చేస్తారు. వాళ్ళకి 50,000 1,00,000 డబ్బులు వస్తుంది. అట్ట అయిపోయినారన్నమాట. కాబట్టి అంటే వృత్తిని తప్పు చేయడం కాదు, మనం జాగ్రత్తగా ఉండాలి. మనము జాగ్రత్త ఉండాలి. కాళ్ళు
కాలు నొప్పిలా 2 రోజులు పైన కూర్చోవాలి, 3 రోజులు కింద వంచాలి, దాన్ని మళ్ళీ కూర్చొని అలవాటు చేయాలి. అట్లే మనం ఫిక్స్ అయిపోతాం. కాబట్టి మన శరీరం మనం సహకరించదు. మనం ఆల్రెడీ మెంటల్ ఇప్పుడు మనం 70 సంవత్సరాలు పెద్ద ఆయన ఒక ఫారెన్ కంట్రీ తిరిగి వచ్చి అన్ని గుళ్ళు కట్టినారంటే మనం ఎందుకు చేయకూడదు? ఆయనకి ఐరన్ ఏమైనా పెట్టి ఐరన్ మ్యాన్ ఆయన రోబోట్న ఆయన కూడా మనలాగానే మనకి ఎన్ని నరాలు ఉందో అన్ని నరాలు ఆయనకు ఉంది, మనకి ఎన్ని ఎముకలు ఉందో ఆయనకి అన్ని ఎముకలు ఉన్నాయి. ఎందుకంటే అది సాధనా శక్తి. ఏముంది ఆయన దగ్గర? సాధనా శక్తి ఉంది అనమాట. మన సాధన చేసేది సాధించేది. ఏం చేయాలి మనం? సాధన చెయ్యమురా నరుడా సాధ్యము కానిది లేరురా అంటే ఒక ఆయన బాన్నాడు. ఎవరైనా భక్త తుకారం. సాధన చేయాల. ఏం సాధన చేయాలా? ఎప్పటికప్పుడు నేర్పదని సాధన చేస్తాం. 12 గంటలు పనుకుంటాం. అర్ధరోజు మన జీవితంలో అర్ధరోజు వేస్ట్ అయిపోతుంది. మన జీవితంలో హాఫ్ వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ నిద్ర తినడం తాగడం అంటే ఇంకో కాలు భాగం పడుతుంది. మిగిలిన కాలు భాగంలో మనం బతికే మేలుకునే బతికే కాలు భాగం. కాబట్టి మనం గుర్తించాల్సింది ఏమంటే నిద్ర లేయడం చాలా పెద్ద తపస్య. భగవంతుని ప్రే చేయాలి. ప్రే చేసి నిద్ర లేయాలి. ఆయన అడిగిన శక్తిని ఇస్తారు. ఆయన శక్తిహీనుడే కాదు. నామనామకారి బహుగా నిద్ర శక్తి సత్తాత్మిద నియమిత స్మరణేన కాల అంటే భగవంతుడు ప్రతి నామలో శక్తి నింపినాడు. ఆ శక్తిని మనం భగవంతుడి నామంతో మనం చేస్తుంటే మన శక్తి ప్రవసరం అవుతుంది. మన డాక్టర్లు నమ్ముతాం కానీ భగవంతుడు నమ్మితే కదా. అవునా కదా? డాక్టర్లు కూడా చెప్పేస్తారనమాట, ఇంక భగవంతుని చూసుకోండి. వాళ్ళు అన్ని చేస్తారంటారు, భగవంతుని చూసుకుంటారు. చనిపోయిన సవరణ పెట్టి కూడా 3 లక్షలు వసూలు చేస్తారు డాక్టర్లు. అర్థమైనా? అటువంటి వాళ్ళు నమ్ముతాం కానీ భగవంతుడు మనకి ఆత్మారాముడై ఉంటాడు, మన మిత్రుడే ఉంటాడు, మన తల్లి ఉంటాడు, మన తండ్రి ఉంటాడు, మన అన్ని రకాల టచ్ ఉన్నాయి. మనం భగవంతుని ఎప్పుడు మనం నమ్మేది. భగవంతుని విశ్వసించాలి. విశ్వసించినప్పుడు మనకు అన్ని చక్కబడుతుంది. కాసేపు కూర్చోలేము, పనుకొని జపం చేయండి. కాసేపు పనుకోలేరు, తిరుగుతా జపం చేయండి. కాసేపు తిరగలేరు, కూర్చొని జపం చేయండి. ఎన్ని రకాలుగా చేసుకోండి. కాబట్టి భగవంతుని నామం పట్ల మనం విశ్వసించాల, నమ్మాల. హరే కృష్ణ. ఇంకేనా మీకైనా ప్రశ్న ఉందా?